రవాణా శాఖలో అవినీతిని పారద్రోలేందుకు సిబ్బంది ఆలోచనా విధానంలోనే మార్పులు తెస్తున్నట్లు మంత్రి సిద్ధా రాఘవరావు తెలిపారు. రోడ్డు భద్రత తమ ప్రభుత్వ ప్రాధాన్యాల్లో ఒకటని, గతంతో పోలిస్తే రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గిందని ఆయన స్పష్టం చేశారు. రాజధాని అమరావతితో పాటు మారుమూల పల్లెలకు సైతం మెరుగైన రహదారులు ఏర్పాటు చేస్తామంటున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న వేళ మంత్రి సిద్ధా రాఘవరావుతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ముఖాముఖి. ప్రాంతమైన అభివృద్ధి చెందాలంటే రహదారులు రవాణా కీలకమైనవి. నవేంద్రప్రదేశ్లో అలాంటి బాధ్యతలను 2 ఏళ్లుగా చూస్తున్నటువంటి మంత్రి సిద్ధా రాఘవరావు మనతో పాటు ఉన్నారు. మరి ఇటీవల కాలంలో ఆ రంగంలో వచ్చినటువంటి పురోగతి ఏంటి, కీలక పరిణామాలు ఏంటో మంత్రి మాటలను తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ 2 ఏళ్లలో రహదారులు రవాణా శాఖ తరపు నుంచి ఎలాంటి కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి, ఎలాంటి మార్పులు చేర్పులు ప్రజల కోసం చేయడం జరిగింది? గత 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడ కూడా రోడ్స్ మీద కాన్సన్ట్రేషన్ లేకపోవడం వల్ల కూడా అభివృద్ధి జరగలేదు. దాని మీద మేము అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో రాష్ట్రంలో గ్రామీణ ప్రాంత రోడ్ల నుంచి మండల కేంద్రాలు కానీ, ఫ్రమ్ విలేజ్ టు మండల్ టు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, డిస్ట్రిక్ట్ టు అమరావతి ప్రజా రాజధాని, ఆ కాన్సెప్ట్ తో ఈ 2 years లో బ్రహ్మాండమైన పురోభివృద్ధి చేయగలిగాం. అంటే మీరు చెప్తుంటే రోడ్లు అనేది చాలా డెవలప్ అవుతున్నప్పటికీ కూడా చాలా గ్రామీణ ప్రాంతాల్లో సరైన రోడ్ నెట్వర్క్ లేదనేది ప్రధానంగా వస్తున్నటువంటి విమర్శ. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో, అనంతపురం జిల్లాలో అయితే 100 గ్రామాలకు రోడ్ కనెక్ట్ లేదు. దీంతో ఆర్టీసీ బస్సులు కూడా ఆ గ్రామాలకు వెళ్ళినటువంటి పరిస్థితి. సో ఈ అంతరాన్ని ఎలా భర్తీ చేయబోతున్నారు? ఆస్ట్రేలియా సంబంధించిన ఒక మిషనరీతో, ఒక కంప్యూటర్ సంబంధించిన సాఫ్ట్వేర్ కంపెనీ వారితో కూడా రోడ్స్ అన్ని కూడా అవి మొత్తం కూడా రికార్డ్ చేయిస్తున్నాం. ఈరోజు మొత్తం 13 జిల్లాల్లో ఆ వెహికల్ తిరుగుతూ ఉంది. ఆ రోడ్లో ఎక్కడైతే పాట్ హోల్స్ ఉన్నాయి, ఎక్కడైతే రోడ్ డ్యామేజ్ ఉంది, ఇవన్నీ కూడా రిపోర్ట్స్ తయారు చేసి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అది కూడా యాక్చువల్గా మనకు ఒక 18 కోట్ల రూపాయలతో మనకు కావాల్సిన సర్వే ఓన్లీ 6 crores ఆస్ట్రేలియా కంపెనీ ట్రయల్ రన్ మనకి ఇచ్చి కోఆపరేట్ చేశారు. ఈ రోజుకి ఒక 4 జిల్లాలు పూర్తి కావడం జరిగింది. రాజధాని ప్రాంతానికి రోడ్లను ఎలా అనుసంధానం చేయబోతున్నారు? దీనికోసం కేంద్ర ప్రభుత్వంతో ఎలా సంప్రదింపులు జరిపి నేషనల్ హైవేస్ సంబంధించి తీసుకురావడం కానీ, సో దానికి సంబంధించిన వివరాలు ఏంటి? యాక్చువల్గా అమరావతి ప్రజా రాజధాని సంబంధించి ముఖ్యమంత్రి గారి ఉద్దేశం రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి కూడా కనెక్టివిటీ వల్ల ఒక ఆలోచనలో ఉన్నాం. దాంతోనే డిజైన్ చేసి మేము ముందుకెళ్తున్నాం. ఈరోజు దీనికి సంబంధించి ఒక ఔటర్ రింగ్ రోడ్ కూడా సుమారు 210 కిలోమీటర్లు ఉంది. దీన్ని కూడా సుమారు 20,000 కోట్ల రూపాయలు కాబోతుంది. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని కూడా డిపిఆర్ పంపించమని అదే చెప్పడం జరిగింది. ఫ్రమ్ అనంతపురం టు అమరావతి క్యాపిటల్ సుమారు ముఖ్యమంత్రి గారి ఆదేశం అయితే 6 hours డెస్టినేషన్ చేరాలి. ఎక్కడో కూడా టర్నింగ్స్ లేకుండా, అవసరమైతే టన్నెల్స్ కొట్టడం కొండల్లో. రాబోయే రోజుల్లో ప్రతిదీ కూడా రాష్ట్ర ప్రభుత్వం జయం సింగిల్ డబుల్ 4 lane 6 lane ఈ పద్ధతిలో వెళ్తాం. రవాణా శాఖలో అవినీతి అనేది రోజు రోజుకు పెరుగుతుంది. ఇటీవల ఒక ఎంవీఏ పట్టుబడితే 100 కోట్ల ఆస్తులు అతని ఇంట్లో దొరికినటువంటి పరిస్థితి. దీన్ని నివారించేందుకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ఈ మధ్యకాలంలో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఆన్లైన్ సర్వీసెస్ తీసుకొచ్చాం. 83 ఆన్లైన్ సర్వీసెస్ తీసుకురావటం, డీలర్ వద్ద వెహికల్ రిజిస్ట్రేషన్ తీసుకొచ్చాం. దీనివల్ల కరప్షన్ కంట్రోల్ కావాలని ఒక జయంతో తీసుకొచ్చాం. రాబోయే రోజుల్లో ఇంకా కూడా చాలా పెనుమార్పులు రాబోతా ఉన్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ప్రతి మంత్లీ ఒక 10 days ప్రోగ్రాం పెట్టి వీళ్ళు డ్రంక్ డ్రైవింగ్, స్పీడ్ డ్రైవింగ్ కూడా రోజు కొన్ని 100 కేసులు కూడా రాయటం జరుగుతుంది. ఈరోజు స్టేట్ రోడ్ సంబంధించి అన్ని జిల్లాల్లో కూడా సేఫ్టీ సంబంధించిన మెజర్స్ తీసుకుని అన్ని చోట్ల కూడా మేము ఈ కాషన్ బోర్డ్స్ ఇస్తున్నాం. అన్నీ కూడా ఎక్కడికక్కడ స్పీడ్ బ్రేకర్స్ కానీ, కాషన్ బోర్డ్స్ కానీ, బ్లాక్ స్పాట్స్ కానీ ముందే ఇవన్నీ కూడా బోర్డ్స్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చూపించడం జరుగుతుంది. మద్యం షాపులకు సంబంధించి సీఎం గారు కూడా కేబినెట్లో ఎక్సైజ్ మినిస్టర్ గారు కూడా ఆదేశాలు ఇచ్చారు. 1 by 1 క్లోజ్ చేసుకుంటూ వచ్చే పరిస్థితి వస్తుంది. రోడ్ సైడ్ ఉండే రెస్టారెంట్లో కానీ ఎక్కడో కూడా ఈ లెక్కర్ దొరకకుండా ఉండే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని ముందుకెళ్తాం. టీసీ అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఈ నష్టాల నుంచి గట్టెక్కించేందుకు కావచ్చు తీసుకున్న చర్యలు, అలాగే కొత్త బస్సుల సమీకరణ, చాలా డొక్కు బస్సులు అయిపోయినాయి, వాటిని ఎప్పుడు మారుస్తున్నారు ప్రయాణికుల కోసం? రాష్ట్రంలో ఈరోజు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉన్న ప్రతి బస్ స్టాండ్ ఈరోజు ఒక ఎయిర్పోర్ట్ తరహాలో తయారవుతున్నాయి. ఈ మధ్యకాలంలో చూస్తే దగ్గర 175 కోట్లు ఆర్టీసీకి
మనం ఈ 2 ఏళ్లలో నష్టాలు మనం తగ్గించగలిగాం. నాకైతే గట్టి నమ్మకం ఉంది. ఆర్టీసీలో లాస్లన్నీ కూడా మనం పూర్తి చేయగలమని నమ్మకం ఉంది. బస్సులు ఒక 3,000 బస్సులు తీసుకుంటున్నాం. ఈ 3,000 బస్సులు అంచెలంచెలుగా ఒక 1 ఇయర్ లోపల రాబోతున్నాయి. ఈ బస్సులన్నీ కూడా వచ్చిన తర్వాత పాత బస్సులు కొన్ని గూడ్స్ ట్రాన్స్పోర్ట్కు వాడే అవకాశాలు ఉంటాయి. పల్లె నుంచి పట్టణాలకు, పట్టణాల నుంచి రాజధానికి రోడ్లను అనుసంధానం చేయడంతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతో రహదారులను నిర్మిస్తామని చెప్పేసి మంత్రి సిద్ధారాఘవరావు చెప్తున్నారు. అలాగే రవాణా శాఖ తరపున రోడ్డు ప్రమాదాల నివారణకు పూర్తిస్థాయి చర్యలు తీసుకున్నామని, దీనికి సంబంధించి ముఖ్యమంత్రితో పాటు కేంద్ర మంత్రి కూడా చర్యలు తీసుకుని ఆ దిశగా వారు సూచించినటువంటి నిబంధనల మేరకు ముందుకెళ్తున్నారని చెప్పి స్పష్టం చేస్తున్నారు. అలాగే ఆర్టీసీకి సంబంధించి లాభాలకు తీసుకురావడం, ఆధునీకరించడం, కొత్త బస్సులను ప్రయాణికులకు సేవలు అందించేందుకు తీసుకొస్తామని చెప్పి స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, ఒంగోలు.